ఈ ఇన్సులిన్ అని అందరూ వింటారు, ఇన్సులిన్ ఇంజెక్షన్స్ వింటారు, ఇన్సులిన్ ఆకనే పేరు చెప్పారు. బట్ వాట్ ఈజ్ ఇన్సులిన్ యాక్చువల్లీ అంటే ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అయ్యేది ఇన్సులిన్. సో ఇన్సులిన్ వై ఇస్ ఇట్ సో ఇంపార్టెంట్ అంటే ఈ గ్లూకోజ్ ఏదో బ్లడ్లో ఉండేది సెల్ లోపలికి వెళ్ళాలంటే ఇన్సులిన్ లేకుండా అది సాధ్యం లేదు. ఇస్ టు టేక్ ద గ్లూకోజ్, బ్లడ్లో ఉండే గ్లూకోజ్ని సెల్ లోపలికి తీసుకెళ్లే పని చేసేది ఈ ఇన్సులిన్. అది వచ్చేది ఎక్కడి నుంచి? ప్యాంక్రియాస్ నుంచి. సో గ్లూకోజ్ సెల్ లోపల వెళ్ళిన తర్వాతే ఈ శక్తి రిలీజ్ అయ్యేదానికి సాధ్యమయ్యేది. సో ప్రతి సెల్ లోపలికి గ్లూకోజ్ వెళ్ళేదానికి హెల్ప్ చేసేది ఈ ఇన్సులిన్. సో ఇన్సులిన్ తక్కువ ఉంటే ప్రొడ్యూస్ కాకుంటే, ఇప్పుడు మేము అలెక్సాన్ వేసి ప్యాంక్రియాస్ డ్యామేజ్ అయితే ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. సో గ్లూకోజ్ ఏమో బ్లడ్ లోపల వస్తుంది, కానీ బ్లడ్ నుంచి సెల్ లోపలికి పోయే దాంట్లో అడ్డం వస్తుంటుంది. అందుకే గ్లూకోజ్ బ్లడ్లో పెరిగిపోతుంటుంది. దాన్నే అప్పుడు షుగర్ అని పిలుస్తాం. సో ఏమవుతుంది తర్వాత? గ్లూకోజ్ వి నో దట్ అదే శక్తి ఇచ్చేది. సో అది లేకుండా జీవనం లేదు. నో వన్ విల్ బీ అలైవ్ వితౌట్ గ్లూకోజ్. గ్లూకోజ్ తగ్గిపోతే ఎక్కువ డేంజర్ యాక్చువల్లీ. ఇప్పుడు నార్మల్ లెవెల్ కంటే తక్కువ వస్తే, ఇప్పుడు ఇన్సులిన్ తీసుకుంటారు, గ్లూకోజ్ తక్కువ అయిపోతే దే విల్ ఫెయింట్. ఇప్పుడు బాటిల్ పెడతారు, డాక్టర్ దగ్గర వెళ్ళి చాలా వీక్ అయ్యి చాలా రోజుల నుంచి తినలేదు సరిగ్గా అంటే గ్లూకోజ్ తక్కువ అయిపోయిందంటే బాటిల్ పెడతారు. సో ఎందుకంటే వితౌట్ గ్లూకోజ్ దెర్ ఇస్ నో ఎనర్జీ, దెర్ ఇస్ నో లైఫ్. సో బట్ ఈ గ్లూకోజ్ ఎలా ఉండాలి? మా బ్లడ్లో అది ఒక లెవెల్లో సమతులనంగా ఉండాలి, ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉండాలి, అప్పుడే ఆరోగ్యం. కానీ మేమేం చేస్తున్నాము? ఫస్ట్ ఆఫ్ ఆల్ శక్తి వస్తుంది, కానీ దాన్ని వాడుతున్నామా అనేది క్వశ్చన్. జస్ట్ 50 years బ్యాక్ average human being would walk 18 kilometers in a day. ఓవరాల్ స్టెప్స్ కౌంట్ చేస్తే, ఇప్పుడు ఫిట్బిట్ కౌంట్ చేస్తుంది మన స్టెప్స్ని, అలా కౌంట్ చేస్తే ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ పర్ డే వుడ్ వాక్ 18 kilometers. కానీ ఇప్పుడు 0.8 kilometersకి వచ్చేసింది యావరేజ్. ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళాలంటే ఇప్పుడు బండి కావాలి. అక్కడ టీవీ ఆన్ చేద్దామని ఇక్కడి నుంచి అక్కడ లేచిపోలేము, రిమోట్ వాడతాము. ఎవ్రీథింగ్ ఇప్పుడు ఫోన్లో బటన్ ఒత్తితే అక్కడ రూమ్లో ఉండే లైట్ ఆన్ కావాలి, ఆ స్విచ్ గీజర్ స్విచ్ ఆన్ కావాలి. స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ లైట్స్ అన్నీ స్మార్ట్ అయిపోయాయి. సో ద యావరేజ్ అమౌంట్ వీఆర్ వాకింగ్ హ్యాస్ బిన్ రెడ్యూస్ టు 0.8 kilometers. సో ఈ శక్తి వస్తుంది కానీ వాడట్లేదు. సో అది కొంచెము స్టోర్గా ఏటీపీ లాగా మా బాడీలో స్టోర్గా పెడుతుంది, కానీ అది వాడట్లేదు అన్నప్పుడు ఏమవుతుంది? ఈ గ్లూకోజ్ ఇన్సులిన్ ఏమో సెల్ లోపలికి తీసుకెళ్తుంది, కానీ అది బర్న్ చేసి శక్తి వాడట్లేదని అది అలాగే మిగిలిపోయి వెనక్కి బ్లడ్కి వచ్చేస్తుంది. సో వీ వర్ సపోజ్ టు యూజ్ ద గ్లూకోజ్, బర్న్ ఇట్, ప్రొడ్యూస్ ఎనర్జీ అండ్ యూజ్ ద ఎనర్జీ. బట్ ఎవ్రీవన్స్ లైఫ్ హెస్ బికమ్ సో సెడెంటరీ, గ్లూకోజ్ వాడట్లేదు, అది అలాగే వెనక్కి బ్లడ్కి వచ్చేస్తుంది. సో బ్లడ్లో ఎక్కువైన గ్లూకోజ్ ఏమవుతుంది? బాడీ ఇప్పుడు ట్రై చేస్తుంది. గాడ్ హ్యాస్ మేడ్ అస్ టు బీ హెల్దీ అని ఫస్టే చెప్పాను. సో బాడీ ట్రై చేస్తుంది ఈ గ్లూకోజ్ బ్లడ్లో ఎక్కువ కాకుండా ఉండాలని ఏమేమో ప్రయత్నాలు చేస్తుంది. వన్ ఆఫ్ దెమ్ ఇస్ ప్యాకింగ్. ఇప్పుడు పేపర్లు ఇటు అటు పడింటే ఏం చేస్తాము? అన్నీ తీసుకెళ్ళి ఒక ఫైల్లో పెడతాం. అలా చల్లాపిల్లిగా ఎక్కువ ఉండే గ్లూకోజ్ని లివర్ ఏం చేస్తుంది? అన్నీ ఒకసారి తెచ్చుకొని దాన్ని ప్యాక్ చేసి గ్లైకోజన్కి కన్వర్ట్ చేస్తుంది. సో ఎక్సెస్ ఉండే గ్లూకోజ్ బ్లడ్లో ఎక్కువ ఉండకూడదని లివర్ కన్వర్ట్స్ ఇట్ టు గ్లైకోజన్. అయినా మేము అర్థం చేసుకోము. ద సేమ్ వే వీ హ్యావ్ బీన్ ఈటింగ్ అండ్ వీఆర్ నాట్ స్పెండింగ్ ద ఎనర్జీ. సో గ్లైకోజన్ ఇంకా ఎక్కువ అయిపోయి దాన్నే బాడీ ఇంకా కొంచెం చేంజ్ చేసి ఫ్యాట్గా చేస్తుంది. అప్పుడు లావ్ అయ్యేది. ఒబేసిటీ వన్ ఆఫ్ ద మెయిన్ డిసీజెస్ అని చెప్పాను. అదే ఒక రోగంగా పేరు పెట్టాల్సి వచ్చింది. లావుగా ఉండేదాన్నే ఒక పేరుగా, డిసీజ్గా ఒక పేరు పెట్టాల్సి వచ్చింది ఆఫ్ లేట్. ఎందుకంటే
మన బాడీలో ఎక్సెస్ ఉండే గ్లూకోజ్ అక్యుములేట్ అయ్యి బ్లడ్లో ఎక్కువ ఉండకూడదని బాడీ ఈస్ కన్వర్టింగ్ ఇట్ టు గ్లైకోజన్ అండ్ దెన్ ఇన్ టు ఫ్యాట్. సో పీపుల్ స్టార్ట్ పుట్టింగ్ ఆన్ వెయిట్. చిల్డ్రన్లో ఒబేసిటీ హ్యాస్ నౌ రీచ్ 35%. అడల్ట్స్లో కాదు, చిన్న పిల్లల్లో. స్కూల్కి వెళ్తే ముందు పిల్లలందరూ దే వుడ్ బి రన్నింగ్ అరౌండ్. ఇప్పుడు పిల్లలు ఒక్క చోటే కూర్చుంటారు. దే ఆర్ నాట్ ఏబుల్ టు రన్ బికాస్ దే ఆర్ సో ఫ్యాట్. సో ఒబేసిటీ ఇన్ ఇట్ సెల్ఫ్ హెస్ బికమ్ ఎ డిసీజ్. అంతవరకు మేము లావ్ అవుతున్నాం ఎందుకంటే ఈ గ్లూకోజ్ ఎక్సెస్ అనేది ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యి బాడీ పుట్స్ ఇట్ ఇన్ టు డిఫరెంట్ పార్ట్స్ అండ్ స్టోర్ మెటీరియల్గా చేస్తుంది. అయినా మేము అర్థం చేసుకోము, తింటూనే ఉన్నాము, ఖర్చు చేసేది ఖర్చు చేయట్లేదు. సో నెక్స్ట్ ఏమవుతుంది, కొలెస్ట్రాల్. ఎవరైనా చూడండి ఇప్పుడు 50 years అయిందంటే దే విల్ బీ యూజింగ్ టాబ్లెట్ ఫర్ కొలెస్ట్రాల్. సో ఈ ఎక్సెస్ అయిన ఫ్యాట్ బ్లడ్లో కొలెస్ట్రాల్ రూపంలో, ట్రైగ్లిజరైడ్స్ రూపంలో అన్ని చోట్ల ఇట్ స్టార్ట్స్ డిపాజిటింగ్. సో ఎవ్రీ పర్సన్స్ బాడీ ఈజ్ డిఫరెంట్. కొందరికి కొలెస్ట్రాల్ డైరెక్ట్ ఉంటుంది, సన్నగానే ఉంటారు కానీ కొలెస్ట్రాల్ ఉంటుంది. కొందరు బాడీ ఫ్యాట్ చేస్తుంది, కొందరు బాడీ డైరెక్ట్గా షుగర్ లెవెల్కి వెళ్ళిపోతుంది, డయాబెటీస్కి వస్తుంది. కొందరు గో త్రూ దీస్ స్టెప్స్. కొందరికి ఫస్ట్ డయాబెటీస్ వస్తుంది, తర్వాత ఫ్యాట్ ఎక్కువ అవుతారు. సో ఈచ్ పర్సన్స్ బాడీ ఇన్ బయాలజికల్ సిస్టమ్స్ ఇస్ డైవర్స్. సో ఒక్క ఫ్యాక్టర్ ఉండదు, ఎవ్రీథింగ్ ఈజ్ గవర్న్డ్ బై మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అండ్ ఎవ్రీ ఎఫెక్ట్ హ్యాస్ మల్టిపుల్ కాజెస్.